మన స్వతంత్ర మరియు స్వయంవలను దేశాన్ని ఊహించిన మన స్వతంత్ర సమరయోధుల లెక్కలేనన్ని త్యాగాలకు నివాళి. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుందాం. మన రాజ్యాంగం మన ప్రజాస్వామ్యానికి మూల స్తంభం. ఇది అందరి పౌరులకు వారి కులం, మతం, భేదాలతో సంబంధం లేకుండా న్యాయం, స్వేచ్ఛ మరియు సమానత్వం మరియు సోదర భావాన్ని నిర్ధారిస్తుంది. ఇది మన దేశానికి దశాబ్దాల వృత్తి, సజీవ పత్రం. ఇది మన సమాజం యొక్క మారుతున్న అవసరాలను తీర్చడానికి అనుగుణంగా ఉంటుంది. గణతంత్ర దినోత్సవం అనేది ఒక అభివృద్ధి చెందిన దేశంగా మన భారతదేశం వివిధ రంగాల్లో సైన్స్ మరియు టెక్నాలజీలో పురోగతిని సాధించింది. మరియు అలాగే సైన్స్ మరియు టెక్నాలజీలోనే కాకుండా విద్య, వైద్యం, క్రీడలు మరియు వివిధ కళలలో విజయం సాధిస్తుంది. ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష కార్యక్రమాలను ప్రపంచ దేశాలు ప్రేరేపించదగ్గ వారసత్వానికి నిదర్శనంగా ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. అయితే మనం ఈ విజయాలను జరుపుకునేటప్పుడు మన ఈ గొప్ప భారతదేశ పౌరులుగా ఉన్న మన బాధ్యతను గుర్తుంచుకోవాలి. అలాగే ఈ మన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని రూపుదిద్దుకోవడం కోసం మనం ఒక కీలక పాత్ర వహించాలి. అలాగే ఏదంటే అది ఓటు వేయడం కానీ, చట్టాలకు కట్టుబడి ఉండడం కానీ, మన వృద్ధి ద్వారా మన భారతదేశానికి తోడ్పాటు సహాయం చేయడం కానీ, ఇలా ఏ ప్రయత్నం చేసినా అది లెక్కించబడుతుంది. ఇప్పుడు ఈరోజు మనం త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తున్నప్పుడు దాని ప్రాముఖ్యతను మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాషాయం రంగు ధైర్యాన్ని, త్యాగాన్ని సూచిస్తుంది. అలాగే తెలుపు రంగు సత్యాన్ని, శాంతిని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగు వృద్ధిని, శ్రేయస్సుని సూచిస్తుంది. అలాగే మధ్యలో ఉన్న అశోక చక్రం క్రమశిక్షణ మరియు ముందుకు సాగే వ్యక్తి కర్తవ్యాన్ని సూచిస్తుంది. అలాగే గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే యూనిఫామ్లో ఉన్న మహిళలను మరియు పురుషులను గుర్తించాలి. మన రాజ్యాంగం యొక్క ఆదర్శనాలను గౌరవిస్తామని, మన పూర్వీకులు చేసిన త్యాగాలను గుర్తిస్తామని, మన ప్రియమైన భారతదేశ గౌరవానికి లేదా రూపుదిద్దుకోవడానికి తోడ్పడతామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేద్దాం. ఈ సువర్ణ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. సార్, మొన్న ఓటర్స్ డే సందర్భంగా సార్ అమ్మాయి కలెక్టర్ గారి ముందర స్పీచ్ ఇచ్చింది సార్. మరి మేడం చాలా అభినందించింది సార్ అమ్మాయిని. మరి ప్రథమ స్థానంలో కూడా నిలిచినందుకు అమ్మాయికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చిరంజీవి సాహితీ. అదేవిధంగా ఇప్పుడు